ఆ విధంగా మీలో చాలా మంది యేసు ప్రభుని తమ హృదయంలోనికి, తమ కుటుంబంలోనికి ఆహ్వానించారు. అయితే యేసు ప్రభు ప్రవేశించిన జీవితంలో కానీ, వారి కుటుంబాల్లో కానీ ఎట్టి పరివర్తన, ఎట్టి మార్పు అనేది వస్తుంది అనేది మనం ఒకసారి జక్కయ్య జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మీ అందరికీ ఈ విషయాలు తెలిసి ఉంటాయి, కానీ దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ విషయాన్ని, ఆత్మీయ అర్థాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఒకరి ఇంటిలో, అంటే ఒకరి ఇంటిలోనికి కానీ లేదా ఒకరి జీవితంలోని కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు వారి జీవితంలో జరిగేటువంటి పరివర్తన, ముఖ్యంగా వారిలో జరగాల్సినటువంటి పరివర్తన, జరిగేటువంటి పరివర్తన, అది ఈరోజు కొంత మనం ధ్యానించుకున్నాం. మరొకసారి చెప్తున్నాను, ఇంతవరకు మనం ఏం చేశాం? జక్కయ్య ఏ విధంగా అయితే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడో ఆ విధంగా ఇంతకు ముందు మనం ప్రేయర్లో యేసు ప్రభుని మన ఇంటిలోనికి లేదా మన హృదయంలోనికి ఆహ్వానించాం. అయితే ఆహ్వానించిన తర్వాత జరిగిన కార్యం ఏంటిది, జరగాల్సిన కార్యం ఏంటిది, జరిగేది ఏంటిది అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది? జక్కయ్య ఏం చేశాడు? యేసు ప్రభు తన ఇంటిలోని ప్రవేశించిన తర్వాత లేచి నిలబడి జక్కయ్య అన్న మాటలను ఒకసారి మనం విందాం. మరొకసారి అదే 19వ అధ్యాయము అక్కడ మనం చూస్తున్నట్లయితే 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. జక్కయ్య నిలవబడ్డాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నా ఆస్తిలో సగము బీదలకిస్తూ ఉన్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడలా, ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా నేను తీసుకుంటే, ఎందుకంటే సుంకం తీసుకుంటారు కదా, వడ్డీ వ్యాపారి కదా, కాబట్టి ఏం చేశాడు? అన్యాయంగా నేను తీసుకుంటే అతనికి ఏం చేస్తాను? అతనికి అంతా తిరిగిస్తానని కాదు, ఎంత తీసుకునే దాంట్లో 4 గంటలు నేనేం చేస్తాను? తిరిగిస్తాను. అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించగానే జక్కయ్యలో వచ్చినటువంటి పరివర్తన. యేసు ప్రభు ధనాపేక్ష గురించి చెప్పలేరు. యేసు ప్రభు నువ్వు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, ఇంకేదో చేస్తున్నావు అని యేసు ప్రభు ఏమీ అనలేడు. కేవలం యేసు ప్రభు ఎక్కడికి పోయాడు? జక్కయ్య ఇంటిలోనికి పోయాడంటే, ఇంటిలో ప్రవేశించిన యేసు ప్రభును చూచి లేచి నిలబడి ఏం చేస్తూ ఉన్నాడు? జక్కయ్య ఏమని చెప్తున్నాడు? అయ్యా, నేను ఎదట నాకు ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని నేనేం చేస్తాను? సగం ఆస్తి ఎవరికి ఇస్తానంట? బీదలకి ఇస్తాను. తర్వాత ఇంకా రెండోది ఏంటంట, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను వారికి 4 గంటలు నేను ఇచ్చేస్తాను. అంటే చివరికి ఈయనకు మిగిలేదంతా అనేది ఆయన ఆలోచన చేయలేదు.
యేసు ప్రభు ఆయన ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి ఎంత గొప్పదో. అవునా? యేసు ప్రభు చెప్పలేదు నీ ఆస్తిని సగా ఏం కావాలి. అదే మత్తయి సువార్తలో మనం చూస్తే ఒక యవనస్తుడు వచ్చి ఏమన్నా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే నీ కలిగినదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించున్నాడు. అప్పుడు వ్యసనపడి ఆయన ఏం చేశాడు, యేసు ప్రభుని వెంబడించడం మానేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ మాట ఎవరికి చెప్పలేదు, జక్కయ్యకు చెప్పలేదు. యేసు ప్రభు యొక్క ముఖ ప్రకాశాన్ని లేదా ముఖ దర్శనాన్ని పొందినటువంటి అతను, లేదా యేసు ప్రభు తన ఇంటిలోని ప్రవేశించి యేసు ప్రభుని దగ్గరితనాన్ని అనుభవించిన అతని హృదయంలో ఒక పరివర్తన, ఒక మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, నేను ఏం చేస్తాను, ఎన్నాళ్ళు ప్రేమించిన డబ్బును ఇక నేను ప్రేమించను. హల్లెలూయా. ఎన్నాళ్ళు ప్రేమించిన ఆస్తిని ఇక నేను ప్రేమించను. ఇక మీదట ఈ క్షణము నుండి నేను ఎవరిని ప్రేమిస్తాను, నా ఎదుట ఉన్న యేసు ప్రభుని ప్రేమిస్తాను. హల్లెలూయా. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటిది, రెండూ మనకు కావాలి. ఏం కావాలి? రెండూ కావాలి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, జక్కయ్యలో వచ్చిన మార్పు అనేది వీళ్ళు కనిపించదు. మళ్ళీ మీరికెళ్ళి వీళ్ళు ఏమంటారు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నా వెనకే ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు నా పైనే ఉన్నాడు, దేవుడు నా జోబులో ఉన్నాడు అనుకుంటే ఏం చేస్తారు, పెద్ద పెద్ద దంబపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎవరితోనైతే ఉంటాడో, దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో, దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో వారిలో ఇసుమంతా కూడా ధనాపేక్ష. అదేనా లవ్ ఆఫ్ ది మనీ అంటే డబ్బును ప్రేమించే ప్రేమ, డబ్బును ప్రేమించే ఆ ప్రేమ వారిలో ఉండదు. వారిలో కేవలం ఒకే ప్రేమ కనిపిస్తుంది. ఏం ప్రేమ? దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను, దేవుని తప్ప దేనిని ప్రేమించను. హల్లెలూయా. అందుకే జక్కయ్య దగ్గరికి పోతే, పొట్టివాడని జక్కయ్య పొట్టిగా ఉన్నాడు. అయ్యా, అందుకే నేను కొన్నిసార్లు ఏం చేస్తాను, నేను కొన్ని అంటే నా జీవితంలో కూడా నేను చాలా మందిని చూశాను. సామెత కూడా ఉంది, పొట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గట్టి వాళ్ళంట. అలా పొట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరంట? గట్టి వాళ్ళు. అదే పొట్టోళ్ళు నిలబడితే మాత్రం ఇంకా వాళ్ళని కదిలించడం ఎవరి తరం కాదు. అందుకే జక్కయ్య కూడా ఏం చేశాడు, నిలబడ్డాడు. జక్కయ్య ఎప్పుడు కూడా ఏం కాలేదు, వెనక తిరిగి ఆస్తి కోసం వెనకకు పోలేదు. ఎందుకు? నిర్ణయం తీసుకున్నానంటే గట్టిగా నిలబడ్డాడు. ఏం చేశాడు? గట్టిగా. అందుకే జక్కయ్య ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు? దేనికోసం నిలబడ్డా? ఏమంటా, ప్రభువా ఇక మీదట నిన్ను తప్ప ఇక నేను దేనిని, ముఖ్యంగా నా దగ్గర ఉన్న ఈ ఆస్తిని నేను ప్రేమించను. అది మామూలు విషయం కాదు. ఓ 10 రూపాయలు దానం చేయ ఎవరికన్నా, ఓ 10 రూపాయల దానం చేయి, పోనీ దానం వదిలే, నీ దగ్గర 100 రూపాయల కానికి 10 సార్లు ఆలోచన చేస్తా. సహజంగా చెప్తున్నాను నేను, నాకేమని చెప్తలేను. సహజంగా ఒక దేవుడు ఇచ్చిన దాంట్లో తిరిగి దేవునికి ఇవ్వడానికే 10 సార్లు ఆలోచించే మనము, పోనీ పేదవాళ్ళు ఏమంటే ఆకలితో అలమటిస్తున్న వారికి 10 రూపాయలు దానం చేయడానికి ఆలోచించే మనము, జక్కయ్యను చూస్తే ఏమన్నా, జక్కయ్య ఏమంటున్నాడు, లేచి నిలబడి ఏం చెప్తున్నాడు, అయ్యా ఏం చేయాలి, నా కోసం ప్రార్థన చేయమని చెప్పలేదు, లేదా నేను చేసేటువంటి సుంకం వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని సఫలం చేయి, ఆశీర్వదించు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇవేగా. ఏమంటున్నా, లేచి నిలబడి ఏమంటా, ప్రభువా, ఏమని పిలుస్తున్నా, ప్రభువా. హల్లెలూయా. ఇన్నాళ్ళు నా ప్రభు ఎవరు? నా ఆస్తి, నా డబ్బు నా ప్రభు, దాని ప్రభుత్వంలో నేనున్నా. కానీ ఈ మీదట ఈ క్షణము నుంచి ఎవరు నా ప్రభు? నువ్వే నా ప్రభు. హల్లెలూయా. నీ ప్రభుత్వంలోనికి, నీ ఏలుబడిలోనికి నేను వస్తున్నా. ప్రభు అని రాసిందా, ఏమని రాసిందా? ఏమని రాసింది? ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి. ఇదిగో ప్రభువా. హల్లెలూయా. ఏదంట, ఈ క్షణం నుంచి ఎవరు నువ్వు? నా జీవితానికి ప్రభువు. హల్లెలూయా. ఎన్నాళ్ళు నన్ను ఆస్తి ప్రభుత్వం చేసింది, నా ధనాపేక్ష లేదా నా డబ్బు నన్ను ఏలుబడి చేసింది. ఇక మీదట ఆ ఏలుబడి మీద నేను
అందుకే ప్రియులారు ఈరోజు ఒకటే అర్థం చేసుకోవాలి, దేవుడు కావాలనుకున్నవారు, దేవునికి చోటిచ్చేవారు, దేవుణ్ణి ప్రేమించాలనుకున్నవారు దేన్ని ప్రేమించడం అంటారు? డబ్బును ప్రేమించడం అంటారు. ఒక చేతిలో దేవుడు, ఒక చేతిలో డబ్బు ఉండదు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు అనా. అందుకే ఈ రోజు ఏంటంట, నిలబడి అయితే దేవుణ్ణి ఏం చేస్తాం? ఆహ్వానించుంటా. సరే, యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చుంటే, యేసు ప్రభు నీ కుటుంబంలోకి వచ్చుంటే మొట్టమొదటిగా కలిగే పరివర్తన ఏంటిది? అనా, ఎన్నాళ్ళు నేను ప్రేమించే డబ్బుని నేను ప్రేమించు అనా. డబ్బుని నేను ఎవరిని ప్రేమిస్తా? నేను ఆహ్వానించిన నా ప్రభువునే ప్రేమిస్తా. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఎంతో ధనవంతుడు, శిష్యులందరికంటే గొప్ప ధనవంతుడైన పౌలు ఏమంటున్నాడు? ఇదేమంట, దేవుని ప్రేమ నుండి మనని ఎడబాపు వాడు ఎవడు? ఆయనను మనం ప్రేమిస్తున్నప్పుడు ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎంత మాత్రం ఎడబాపదు అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు డబ్బును ప్రేమించడం మానేస్తావు, ధనాపేక్షను, లోభత్వాన్ని విడిచిపెడతావు, అప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమ నీకు పెరిగినప్పుడు నువ్వు కూడా ఏకకంఠంతో పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్టు చెప్తా. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటిది అనా? ఈరోజు మన నిరాశ ఏంటిది? మన బాధ ఏంటిది? చెప్పాలా? ఏంటిది? ఏం లేదు అనా. డబ్బు లేదనే బాధ ఉందా? దేవుడు ఉన్నాడని సంతోషం ఉందా? ఏది ఎక్కువగా ఉంది? డబ్బు లేదనే బాధ ఎక్కువ ఉందా? దేవుడు ఉన్నాడని సంతోషం ఎక్కువ ఉందా? ఏది ఉంది చెప్పండి? ఏదుంది అలా? ఎంత డబ్బులు ఉన్నా సరిపోదు. ఈ జోబు నిండా డబ్బులు ఉంటాయి, కానీ మనం ఈ జోబు నిండా ఉన్న డబ్బుల గురించి ఆలోచన, ఈ జోబు ఖాళీ ఉందని ఆలోచన చేస్తావు. అలా అల్మారి నిండా డబ్బులు ఉంటాయి, కానీ అల్మారి నిండా డబ్బులు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి బ్యాంకులో బ్యాలెన్స్ తక్కువ ఉందని ఆలోచన చేస్తాం. ఎందుకు? నా ఆస్తి పెరగాలి, నా డబ్బు పెరగాలి, నాకేం కావాలి? ఇన్కమ్ పెరగాలి. వీటిని పెంచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఎవరైతే నిజాయితీగా ప్రభువుతో ఏమంటారు సహవాసం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభువు దేవుడు కావాలనుకుంటున్నారో వారు ఏం చేస్తారు? దేన్ని ప్రేమించడం మానేస్తారు? డబ్బును ప్రేమించడం మానేస్తారు. అలాంటి వారికి ప్రభు యేసు క్రీస్తు ఏమంటా బహుమూల్యమైన ముత్యంలా కనిపిస్తారు, వజ్ర వైడూర్యంలా కనిపిస్తారు, అన్నిటికంటే విలువైన దానిగా ప్రభు యేసు క్రీస్తు కనిపిస్తారు. ఈరోజు నిజాయితీగా ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. యేసు ప్రభువా, లేకపోతే నీ జీవితంలో ఏది విలువైనది? ఎక్కడ పడితే అక్కడ డబ్బును రాబట్టాలని చూస్తా, లేదా డబ్బును ఏం చేయాలి? ఖర్చు కాకుండా ఆపాలని చూస్తా, అంటే ఏదో విధంగా డబ్బును మిగుల్చుకోవాలని చూస్తామే తప్ప, ఏమో నేను ఈ విధంగా ఉండటం వల్ల నా దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అనే భయం ఎప్పుడైనా కనబరిచావా? లేదు, ఇదిగో ఈ విధంగా నేను మాట్లాడితే ఈ అబద్ధం వల్ల, లేదా ఈ మోసం వల్ల, ఈ అన్యాయం వల్ల నా దేవుడు నాకు దూరం అవుతాడు అనే ఆ కలవరం, ఆ భయం, లేదా ఆ జడిసే ఆ మనస్తత్వం. దేవుడు దూరం అయిపోయినా పర్వాలేదు, నాకు 100 రూపాయలు కావాలి, నాకు 1000 రూపాయలు కావాలి, నాకు 2000 కావాలి అంటే డబ్బులు విషయములు ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాం? చింత కలిగి ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ప్రియులారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జక్కయ్య జీవితంలో ఏమైంది? పరివర్తన వచ్చింది. జక్కయ్య జీవితంలో ఎట్టి పరివర్తన వచ్చింది అనా? యేసు ప్రభువా, నేను నీతో వస్తాను, నీ చైర్ మోస్తాను, నీ బ్యాగు మోస్తాను. ఇది కాదు. బ్యాగు మోసిన వాళ్ళు కూడా, చైర్లు మోసిన వాళ్ళు కూడా ధనాపేక్షకులు ఏం చేశారు? చివరికి యేసు ప్రభుని 30 వెండి నాణేల కోసం అమ్ముకున్నారు. చర్చికి వచ్చినంత మాత్రాన ఏమంటే జీవితాలు మారవు. బైబుల్ పట్టినంత మాత్రాన జీవితాలు. హృదయంలోకి యేసు ప్రభు రావాలి. హృదయంలోకి యేసు ప్రభు వస్తే నువ్వేం చేస్తావు? దేన్ని అసహించుకుంటావు? డబ్బును అసహించుకుంటావు. ఎంతగా అంటే డబ్బు నువ్వు పెంటతో సమానంగా చూస్తావు. అందుకే పౌలు ఏమంటున్నా నాకు ఏదైతే లాభకరం ఉందో ఆ లాభకరమైన వాటన్నిటిని నష్టంతోనూ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. అలాంటి వారే దేవుని కలిగిన వారు, అలాంటి వారే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు. అలాగే ఈరోజు ఒకవేళ జక్కయ్య మన మధ్యలో ఉంటే మన గురించి ఏం సాక్ష్యం చెప్తా?
పోనీ జక్కయ్య సాక్ష్యాన్ని మనం చదివాం. ఇప్పుడు జక్కయ్య సాక్ష్యం ముందు మనం చెప్పుకోవాల్సిన సాక్ష్యం ఏముంది చెప్పండి. చాలా మందికి సంఘాల్లో సాక్ష్యం చెప్పాలంటే చాలా ఇష్టం. సరే, నేనేమంటాను, ఒకవేళ జక్కయ్య రాడనుకో, ఉదాహరణకి జక్కయ్యని తీసుకొచ్చాను, నిలబెట్టాను, లేదా మన మధ్యలో కూర్చున్నాడు, ఆ మూలను కూర్చున్నాను జక్కయ్య. ఒకప్పుడు పట్టు వస్త్రాలు వేసుకున్నవాడు ఇప్పుడు ఏమెత్తున్నా సాదా సీదా బట్టలు వేసుకొని కూర్చున్నాడు. ఒకప్పుడు ఆస్తి కలిగిన వాడు, అందరు నమస్తే చెప్పిన వాడు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. తెల్లని బట్టలు వేసుకున్నాడు, చాలా సింపుల్ బట్టలు వేసుకొని వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు సాక్ష్యం. ఏం చెప్తా? జక్కయ్య సాక్ష్యంతో మన సాక్ష్యం ఎక్కడ? జక్కయ్య చెప్పిన సాక్ష్యానికి మన సాక్ష్యానికి ఏమైనా అంతలా పొంతన ఉంటుందా? నీ ఏడుపంతా ఏందమ్మా? నీ బాధ అంతా ఏందమ్మా? దేనికోసం? సాక్ష్యం చెప్పమంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఏడుస్తూ చెప్తా. ఏం చెప్తా? ఓ ఇది 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 ఇది. కానీ యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోకి వచ్చిన తర్వాత, జక్కయ్య జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, లేదా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత మందికి చెప్పుంటాను. నా ఇంట్లోనికి యేసు ప్రభు ప్రవేశించగానే నాలో నుంచి ధనాపేక్ష పోయింది. ఇన్నాళ్ళు నేను ప్రేమించిన నా ఆస్తిని ఎన్నాళ్ళు చెప్పటమే కాదు, ఏం చేశాడు? చేసి చూపించాడు. సగం ఆస్తి మొత్తం ఏం చేశాడు? పేదలకు అమ్మేశాడు. అన్యాయంగా తీసుకున్న వారికి ఏం చేశాడు? 100 తీసుకుంటే 400 ఇచ్చాడు. 4 అంతలు ఏంట తీసుకున్న దానికి 4 అంతలు మించి ఏం చేస్తున్నా? ఇచ్చేస్తున్నా. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యేసు ప్రభు నీలో ఉంటే నీకేముంటుంది? ఏముంటుంది చెప్పాలి, గట్టి చెప్పాలి. యేసు ప్రభు నీలో ఉంటే ఏముంటుంది? డబ్బు మీద వ్యామోహం ఉంటుందా అని ఈరోజు విశ్వాసం చూస్తే డబ్బు మీద వ్యామోహం ఎంత ఉంది? డబ్బు మీద పిచ్చి ఎంత ఉంది? మాస్టర్లో కూడా ఏముంది? డబ్బే కావాలి. విశ్వాసీ కంటే ఏది ముఖ్యం? వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యంగా ఉండకపోని, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా మాకు అనవసరం, కానీ వారి వంతు మాత్రం తెచ్చి ఇవ్వాల్సిందే. ఒకవేళ వాళ్ళ వంతు ఇవ్వకపోతే ఏమవుతుంది? వారి మీదకి ఏమొస్తుంది? శాపాలు వస్తాయి అనా. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా? దేనికి ప్రాధాన్యతనిస్తున్నా? డబ్బు. దేనికి ప్రాధాన్యతనిస్తున్నా? మరి డబ్బుకు ప్రాధాన్యతనిచ్చేవారు, డబ్బును అధికంగా ఆశించేవారు, డబ్బు కోసం పరుగులు తీసేవారికి, వారిలో దేవుడు ఉన్నాడా? ఉంటాడా? మరొకసారి ఆలోచన. మనతో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు నీతో దేవుడు ఉన్నాడా? ఈరోజు ఏం కావాలి? దేవుణ్ణి కలిగిన జీవితం కావాలా? డబ్బు కలిగిన జీవితం కావాలా? ఈరోజు చాలా మందికి ఏమంటా? డబ్బు ఉంటేనే విలువ. ఎంత విలువ ఇస్తారమ్మా? ఎంత విలువ ఇస్తారు? సరే, నీకు బతికినంత కాలం విలువ ఇస్తారు. చచ్చిన తర్వాత ఆ విలువ ఉంటుందా? తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? బొందబెట్టి వస్తారు. ఆ విలువ పోతే నీకు ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? పాతి పెట్టకుండా అయితే ఉంచరు కదా, తర్వాత ఎప్పుడో మర్చిపోతారు. అయితే నీ డబ్బు వల్ల వచ్చిన విలువ వల్ల నీకు వచ్చే లాభం ఏంటిది? మా అంటే నమస్తేలు, 4 నమస్తేలు, 4 పలానా అంతే. అందుకే నన్ను ఎవరు గౌరవించకపోయినా, ఎవరు నాకు విలువిచ్చినా విలువేయకపోయినా, ఎవరు నా ఇంటికి వచ్చినా రాకపోయినా, నా దేవుడు నాతో ఉంటే చాలు. అదెవరంటారు? దేవుని ప్రేమించిన వారు మాత్రమే అంటారు. దేవుడు కావాలనుకున్న వారు మాత్రమే ఆ మాట పలుకుతారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తీసేయడం కాదు. యేసు ప్రభు నిజంగా నీ హృదయంలోకి వస్తే, ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో నుంచి ఏమవుతుంది? కళ్ళల్లో నీళ్ళు వస్తాయేమంట, ప్రభు నాకు డబ్బు వద్దు, నాకున్నదంతా కూడా పోని. అందుకే మొదటి శతాబ్దంలో ఏం చేసేవారు? యేసు ప్రభుని వదిలేస్తావా లేదా నీ ఆస్తి అంతా తీసేసుకోవాలని షరతులు పెట్టారు. నీ ప్రాణాన్ని వదిలేస్తావా లేదా, నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావా లేదా నీ ప్రాణాన్ని తీసేయాలని షరతులు పెట్టారు. ఆస్తి అంతా వదిలేసుకొని కొండల్లో, గుట్టల్లో, ఎక్కడెక్కడో చెట్ల కింద అక్కడ ఇక్కడ బతికి చివరికి అత సాక్షులై చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి సంఘ చరిత్రను చూస్తే. అని ఈరోజు మన పరిస్థితి ఏంటిది? చేతి నిండా డబ్బు కావాలి, జోబు నిండా డబ్బు కావాలి. అంటే నీతో దేవుడు ఉన్నట్టా లేనట్టా? డబ్బును ప్రేమించే వారు ఎవరైనా సరే దేవుడిని ప్రేమించలేరు. ఒకసారి కావాలని చదవండి మత్తయి సువార్త